ఇంకా భ్రష్ట తలంపులు ఉంటే గనక దేవుడు క్షమించను అంటున్నాడు. ఇక్కడ మనం చూద్దాం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఏంటంట, జీవమగల దేవునిని విడిచిపోవునట్టి, ఎలా అంట, జీవమగల దేవుణ్ణి మనం విడిచిపోవునట్టి ఎలా విడిచిపోతాము? మీలో భ్రష్టత్వం ఉందేమో చూసుకోండి అంటున్నాడు. దుష్ట హృదయము విడిచిపోవునట్టి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో. దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు ఉంటే గనక